Hello friends, let us learn 5 daily used sentences. Number 1 example. మీరు ఎవరి తరపున వచ్చారు? Whose behalf are you here on? Whose behalf are you here on? Second example. మేము పెళ్లి కొడుకు తరపున వచ్చాము. We have come on behalf of the groom. We have come on behalf of the groom. Third example. మేము విజయ్ తరపున వచ్చాము. We have come on Vijay behalf. Fourth example. మీరు పెళ్లి కొడుకు తరపున వచ్చారా? హ్యావ్ యూ కమ్ ఆన్ ద గ్రూమ్ బిహాఫ్. ఫిఫ్త్ ఎగ్జాంపుల్. మేము ఎవరి తరపున రాలేదు. వీ ఆరెంట్ హియర్ ఆన్ ఎనీ వన్ బిహాఫ్. ఫ్రెండ్స్, ఈ ఎగ్జాంపుల్స్లో మీకు డెఫినెట్గా డౌట్ వస్తుంది. చూడండి, సెకండ్ ఎగ్జాంపుల్ నుండి వీ హ్యావ్ కమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సమ్ వన్. ఆన్ బిహాఫ్ ఆఫ్ సమ్ వన్. సో ఈ ఆన్ బిహాఫ్ ఆఫ్ అనే దీన్ని మనం తరపున అనొచ్చే సందర్భంలో యూజ్ చేస్తాం. ఆన్ బిహాఫ్ ఆఫ్ సమ్ వన్. థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి, వీ హ్యావ్ కమ్ ఆన్ Vijay behalf. So if you notice here, on someone behalf or on behalf of someone, ఈ టూ వేస్లో మనం దీన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఆన్ బిహాఫ్ ఆఫ్ సమ్వన్, ఆన్ సమ్వన్ బిహాఫ్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జామ్. మీరు పెళ్ళికొడుకు తరపున వచ్చారా? హ్యావ్ యూ కమ్ ఆన్ ద గ్రూమ్ బిహాఫ్ అండ్ ఆన్ సమ్వన్స్ బిహాఫ్. ఓకే. ఫిఫ్త్ ఎగ్జాంపుల్. మేము ఎవరి తరపున రాలేదు. వి ఆరెంట్ హియర్ ఆన్ ఎనీ వన్ బిహాఫ్. ఇక్కడ మీకు డౌట్ ఎలా వస్తుందంటే, మేము పెళ్లి కొడుకు తరపున వచ్చాము అని అంటే వీ హ్యావ్ కమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గ్రూమ్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. మరి ఈ ఫిఫ్త్ స్టేట్మెంట్ మాత్రం చూడండి, వీ ఆరెంట్ హియర్ ఆన్ ఎనీ వన్ బిహాఫ్. దీన్ని కూడా వీ హ్యావెంట్ కమ్ ఆన్ ఎనీ వన్ బిహాఫ్ అని ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా. అంటే చూడండి, మేము ఎవరి తరపున రాలేదు అంటే ఈ స్టేట్మెంట్ ఒక కండిషన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ కండిషన్ వచ్చింది కాబట్టి మనం బీ ఫార్మ్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ కండిషన్ కాకుండా ఒక యాక్షన్ ఉన్నట్లయితే దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు వచ్చారు, మరి వచ్చి మేము రాలేదు అంటే కుదరదు కదా. అది వాళ్ళు ఎగ్జిస్టెన్స్ని తెలియజేస్తుంది కాబట్టి మనం ఈ ఆర్ అనే బీ ఫార్మ్ అయితే యూజ్ చేస్తాం. నెగిటివ్ కాబట్టి ఆర్ ఎంట్ అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ నెక్స్ట్ వీడియో.